వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ అని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. లేవి కాండము 6వ అధ్యాయము 13వ వచనంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. దేవుని బిడ్డలారా, బలిపీఠం మీద చూసే ప్రతి బలిపీఠం కాదండి, దేవుని బలిపీఠం. ఈ దినాల్లో దేవుని బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే, దేవాలయంలో పాస్టర్ గారు లేచి నిలవబడి ప్రసంగించే స్థలము. మీ ఇంట్లో బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే, మీరు ప్రార్థన చేస్తున్న స్థలంలో, ఆ దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నటువంటి స్థలంలో ఆ బలిపీఠం మీద ఏంటట, అగ్ని మండుచూ ఉండవలెను, నిత్యము మండుచూ ఉండవలెను. నిత్యము అంటే ఫర్ ఎవర్, ఎప్పుడు. ఒకటి. రెండవది మండుచూ ఉండవలెను. మూడోది అది ఆరిపోకూడదని మరలా చెప్తున్నారు. అంటే ఎంఫసిస్ 3 మాటల మీద ఉంది. ఒకటి నిత్యము, 2 మండుచూ, 3 అది ఆరకూడదు. 3 మాటలతో దేవుడు మనల్ని అక్కడ హెచ్చరిస్తున్నారు. అగ్ని అక్కడ ఆరకూడదు, మండుచూ ఉండవలెను. మొట్టమొదటి మాట అది నిత్యము కదా. అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. సో దేవుడు ఎంఫసైజ్ చేసి బల్లగుద్ది చెప్తున్నారు. ఓకే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను అంటే, ఏదో ఒకప్పుడు నేను చాలా నమ్మకంగా నేను త్యాగం చేసుకున్నానండి, నేను కానుకలు నమ్మకంగా దేవుడికి ఇచ్చానండి అని చెప్పుకోవటమే కాదు. ఇప్పుడు సంగతి ఏంటి, నువ్వు ఇస్తున్నావా? చాలాసార్లు కానుకలు దశంభాగాల గురించి మాట్లాడుతున్నప్పుడు ధనాన్ని గురించి మాట్లాడతాం, కానీ మన సమయం గురించి మాట్లాడం. నీ సమయం ఇస్తున్నావా? రోజుకి 24 గంటలు, 2.5 గంటలు, పైగా 10 నిమిషాలు ఎక్కువ, ఇంకా 2 hours and 40 minutes దేవుడికి ఇస్తున్నావా? ఆ పాత పాటలు, పాత గిన్నెలు ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి ఎవరికి ఇవ్వటానికి ఇష్టం ఉండదు మనకి, అవి అమ్ముకుంటాం. పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? సో అది ఇవ్వటం అంటే మిగిలింది మనం ఇస్తున్నాం, కానీ త్యాగపూర్వకంగా నీ దగ్గర పాతవి కాకుండా కొత్తవి కొని ఇవ్వగలవా? చేతులు రావు. మాకు పరిచయం ఉన్నటువంటి కుటుంబం చాలా అగ్గగ్గలాడిపోయి ఎవరైనా వస్తే వారిని ప్రేమతో చూసేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు, హాస్పిటాలిటీ. అన్నీ కొత్త సామాన్లతో పాటు ఫ్రిడ్జ్ తెరిచి ఒక నెల క్రితం దాచిపెట్టినవేవో తీసి, 15 రోజుల క్రితం దాచిపెట్టినవేవో తీసి అవి నోట్లో పెట్టుకోగానే తెలిసిపోతుంది, పాడైపోతుంది. అవి ప్రేమతో అగ్గగ్గలాడిపోయి పెట్టడం ఏంటండి? అది త్యాగపూర్వకంగా ఇవ్వటమా చెప్పండి? త్యాగపూర్వకంగా మీరు ఇద్దామనుకునే హృదయంలో అనుకుని ఆ పాతవన్నీ మీరు తిని, కొత్త పదార్థాలు, అప్పుడే తెచ్చిన కొత్త పదార్థాలు ఫ్రెష్ అన్నీ కొత్తగా వచ్చినటువంటి వారికి కొత్తగా ఇస్తే బాగుంటుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, అది ఆరకూడదు అంటే కంటిన్యూస్గా అది మండుతూ ఉండాలంటే దాని మీద అర్పణం ఉండాలి. అది మండటానికి అవకాశం దయచేయాలి, లేకపోతే అవకాశం ఇవ్వాలి. ఎడతెగక ప్రార్థన చేస్తారా? ఒకరోజు ఒక ఆయన 3 గంటలకు లేచి గంట ప్రార్థన చేశాడట. ఉదయం లేచిన తర్వాత రాత్రి ప్రార్థన చేశాను అన్నయ్య గారు, అంకుల్ గారు, పాస్టర్ గారు అని చెప్పేశారు. ఆ తర్వాత నిత్యము మండుతుందా? లేదు. ఒకరోజు మంట, ఒకరోజు అగ్ని, ఒకరోజు కాలటం. దేవుడు అలాగ అంటం లేదు. నిత్యము మండుచూ ఉండవలెను, నిరంతరము అది ఆరకూడదు. కనుక ఆ త్యాగము ఒక సమయం కానీ, ఒక ఆఫరింగ్ కానీ, ఎవరికైనా ఇచ్చే విషయంలో కానీ సాక్రిఫిషియల్గా నువ్వు ఇస్తున్నావా? కొంతమందికి చేతులు రావు ఇవ్వటానికి. అస్సలు నాకు తెలిసినండి
ఇప్పటి వరకు నాకు తెలిసి చేతులు చాపి ఎవరికైనా ఇవ్వటం కానీ, దేవునికి ఇవ్వటం కానీ నేను ఎప్పుడూ చూడలేదు కొంతమందిని. అది నువ్వేనేమో బలిపీఠం మీద అర్పణములు లేకుండా అగ్ని ఆరిపోతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో ఆఫరింగ్, దెర్ ఇస్ నో ఫైర్. ఏలియా బలిపీఠం తిరిగి కట్టి దాని మీద అర్పణమును వేసి ఆకాశం వైపు ఎత్తి కళ్ళెత్తి ప్రార్థన చేశాడు. తండ్రి, దేవా, నా ప్రార్థనకు నువ్వు జవాబిస్తున్నావు, నువ్వు రుజువు కావాలి, ఇప్పుడు నీ అగ్ని కురిపించు. వెంటనే గాడ్ ఆన్సర్డ్ బై ఫైర్. మనం అగ్గిపుల్ల వెలిగిస్తే వెలిగే దీపం కాదండి అది. నువ్వు అగ్గిపుల్ల వెలిగించిన దీపమును దేవుడు ఇష్టపడడు. ఆయన అగ్నిని పంపిస్తాడు ఆకాశం నుండి. బైబిల్లో ఆయనకి అంగీకారంగా ఉన్నటువంటి ఏ అర్పణమునైనా ఆయన ఆకాశము నుండి అగ్నిని పంపించి అర్పణమును దహించి వేశారు. కనుక ఆ నిప్పు పెట్టేది ఆయనే. కాబట్టి గాడ్ ఆన్సర్స్ బై ఫైర్. అర్పణము లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే అగ్గి దిగి వస్తుందా చెప్పండి? దేవుడు జవాబిస్తారా? ఒక్కసారి వచ్చిన తర్వాత అది కొనసాగించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఒక్కసారి దేవుని ఆత్మచేత నింపబడ్డ తర్వాత ఆ దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి నువ్వు కంటిన్యూస్గా ప్రార్థనలో ఉండాలి. ప్రతిరోజు ఆ టైంకి ఆ బలిపీఠం దగ్గర నువ్వు మంట పెడుతూ ఉండాలి. ప్రార్థన చదవటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ధ్యానం చేయటం, ఇది జరగాలి. ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏదో ఒక మారు సిజ్లర్స్, ఎప్పుడైనా హోటల్కి వెళ్తే సిజ్లర్ ఆర్డర్ చేస్తే పూర్వం ఇచ్చేవారు, మరి ఇప్పుడు నేను చూడటం లేదు. అంటే హోటల్కి వెళ్ళి చాలా కాలం అయింది అనుకోండి, చికెన్ దాని మీద ఆ నెయ్యో ఏదో వేసి నిప్పు పెడతారు. అని కాలుతుంటే తీసుకొచ్చి మీ దగ్గర పెడతారు. అది కాలుతుంటుంది. అది దాంట్లో ఆ నెయ్యి ఉన్నంత వరకు కాలుతుంది, తర్వాత ఆరిపోద్ది, అప్పుడు తీసుకొని తింటమే మనం. అలాగా త్యాగపూర్వకమైనటువంటి ఆఫరింగ్ ఎప్పుడూ ఉండాలి. ప్రతిసారి మనం ఇస్తున్నది దశంభాగం. బైబిల్లో మనం చదువుతున్నాం కనుక దశంభాగం. ఎందుకు ఇంకా ఎక్కువ ఇవ్వకూడదు? అమ్మో, అలా చెప్పకండి బాబు, భయం వేస్తుంది అంటారు. సరే, మిమ్మల్ని భయపెట్టలేండి, కనీసం దశంభాగం అన్నా ఇవ్వండి, మీ పరిచర్యలు ముందుకు తీసుకెళ్ళండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభా, నాయన, నిత్యము బలిపీఠం మీద అగ్ని కొనసాగుతూ ఉండాలన్నారు. అది మండుతూ ఉండాలి. అంతేకాదు ప్రభా, అది ఆరిపోకూడదని హెచ్చరించారు. అది ఆరిపోకూడదంటే మేము ఎప్పుడు ఆఫరింగ్స్ ఇస్తూ ఉండాలి, ఎప్పుడు ఆ అర్పణమును అర్పిస్తూ ఉండాలి. ఏదో ఫ్లాష్ ఇన్ ద ప్యాన్, ఒక జీతం ఇచ్చి అయిపోయింది అనుకుంటాం మేము. అది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. అప్పుడే మేము ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. కొంతమంది ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ లాగా ఏదో ఒకసారి ఇచ్చారు, ఏదో ఒక సాక్ష్యం చెప్పారు, ఏదో అక్కడెక్కడో ఏదో జరిగింది, అంతే. ఇంక మళ్ళీ ఇంకెప్పుడు వాళ్ళు ఎవరు దేవుని కొరకు మండుతూ ఉండరు. ప్రభా, మా అర్పణములు ఈ ఉదయం మీరు స్వీకరించి మీ అగ్నిని పంపించి మమ్మల్ని మండించి, వెంటనే నీ బిడ్డలను కూడా మండించమని నీ చేతులుగా మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.